రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఎన్నికల సమగ్ర సర్వే ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి చాలా రకాల ఓట్లు అయితే గల్లంతైపోయినాయి. కొన్ని లక్షల ఓట్లు ఓవరాల్ గా దేశం మొత్తం చూస్తే దాదాపు 3.5 కోట్లకు పైగా ఓట్లు గల్లంతైనాయి అని చెప్పేసి. సో ఎందుకు గల్లంతైనాయి, ఎట్లా గల్లంతైనాయి, సో దీని మీద ఇప్పుడు SIR అనే సిస్టమ్ అయితే తీసుకొని వస్తుంది. దీనికి సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపింది. ఎన్నికల సంఘానికి పూర్తి హక్కులు ఉంటాయి అని చెప్పేసి. సో అసలు ఈ విధానం ఏంటి? మనం ఎగ్జాంపుల్ గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ చూసాము. సో భవిష్యత్తులోనే ఏపీలోనే ఇది రాబోతోంది నెక్స్ట్ జూన్ 15th కి అని. సో ఒకసారి మనం మాట్లాడదాము. ఇది అంటే కేంద్రం ఎలాంటి దీని మీద ఎలా స్పందిస్తోంది, కేంద్రానికి సంబంధించి ఈ డీటెయిల్స్ ఒకసారి అడుగుదాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం సూర్య గారు, మీకు రెడ్డి వీక్షకులందరికీ నమస్కారం అండి. సార్ ఏమంటారు సార్? అంటే ఇప్పుడు సర్ విధానం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పుడు అంటే వెస్ట్ బెంగాల్ లో చూసుకుంటే ముఖ్యంగాను బీజేపీ తెచ్చిన విధానం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచే ఈ విధానం అయితే అమలయ్యింది. వాళ్ళే ఎక్కువ లీడ్ తీసుకున్నారు. వాళ్ళకి కావలసిన ప్లేసెస్ నుంచి ఓట్లను గల్లంతు చేయడానికి ఇదంతా బీజేపీ కుట్ర అనే పూర్తిగా ఆరోపణ వినిపిస్తుంది. సో దీన్ని మీరు ఏమంటారు? అంటే ఖండిస్తారా? అసలు దీనికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారు మీరు ఇప్పుడు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ ముమ్మర సవరణ అన్నది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు తీసుకొచ్చింది కాదండి. ఇది భారతదేశం రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి భారత రాజ్యాంగం భారత ఎన్నికల కమిషన్ కి ఇచ్చినటువంటి హక్కు ఇది. ఇది దేశంలో 7-8 సార్లు ఇప్పుడు వరకు నిర్వహించారు. 1951లో చేశారు, 61లో చేశారు, 71లో చేశారు, అలా చేసుకుంటూ వెళ్ళారు. గతంలో దేశంలో 2002లో జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతుంది. సో ఇది 8వ సారి 9వ జరగటం. ఇది చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు చేయవు, కేంద్ర ప్రభుత్వాలు చేయవు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాలతో ఉన్నటువంటి ఉద్యోగులతో, BLOతో మాట్లాడుతూ ఒక మార్గదర్శకాలు నిర్దేశించుకొని ఆ మార్గదర్శక అనుగుణంగా ఓటర్ల జాబితా. ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఎలక్షన్ కమిషన్ కి పనే ఉంటదండి. వాళ్ళ పనే ఉంది ఎన్నికలు నిర్వహించవేనా, ఇంకేమైనా వేరే పనే ఉన్నదా? వేరే పనే లేదు కదా వాళ్ళ పని. అది రాజ్యాంగం ఇచ్చిన పని. మీరు ఎన్నికలు నిర్వహించాలంటే ముందు కావాల్సింది ఏంటి? ఓటర్ జాబితా రావాలి, ఓటర్ లిస్ట్ రావాలి. అదే కదా లిస్ట్. ఆ లిస్ట్ స్వచ్ఛమైన లిస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద, నా మీద, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద లేదు. కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది. ఆ ఎన్నికల ఓటర్ లిస్ట్ కోసం వాళ్ళు ఇటువంటి సర్వేలు చేస్తారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పిటిషన్ చేస్తారు, లేకపోతే SSR ఉంటది. SSR అని, SIR అంటే రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. ఒక 7-8 ప్రక్రియలు ఉన్నాయి. దానిలో ఒకటి SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక ప్రక్రియ. అది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోనే కాదు కదా, తమిళనాడులోనూ చేశారు. తమిళనాడులో వచ్చింది, విజయ్ ప్రభుత్వం వచ్చింది. కేరళలో చేశారు, కేరళలో కాంగ్రెస్ UML ప్రభుత్వం వచ్చింది. అలాగే అస్సాంలో చేశారు, మా ప్రభుత్వం వచ్చింది. వెస్ట్ బెంగాల్లో చేశారు, మా ప్రభుత్వం వచ్చింది. పాండిచేరిలో, పుదుచ్చేరిలో చేశారు, మా ప్రభుత్వం, NDA ప్రభుత్వం వచ్చింది. సో ఈ రకంగా బీహార్లో చేశారు. రకరకాల రాష్ట్రాలు చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేస్తారు. చేయవలసిన బాధ్యత రాజ్యాంగం ఇచ్చింది. అదే ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైన జడ్జిమెంట్ ఏంటంటే, ఇప్పటి వరకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, TMCలు, కొంతమంది మేధావులు అనేకమైన పిటిషన్లు వేశారు. SIR ఎన్నికల సంఘం పెట్టడం ఇల్లీగల్, చట్ట వ్యతిరేకం, ఇది చేయకూడదు, దీన్ని ఆపేయండి. ఈ రోజు సుప్రీంకోర్టు చారిత్రకమైన తీర్పు ఇచ్చింది. SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయటం అనేది పూర్తిగా చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. అది చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దీనిలో చట్ట వ్యతిరేకం ఏమీ లేదని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు తెలిసింది. మరో విషయం, పేర్లు కట్ చేస్తున్నారు అని ఏదైతే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, TMCలు పేర్లు కట్ చేస్తున్నారు, అనేక డాక్యుమెంట్లు అడుగుతున్నారు, అలా అడగాల్సిన హక్కు వాళ్ళకి లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు దాని మీద కూడా ఈ రోజు తీర్పిచ్చింది. ఏదైతే ప్రతి పౌరునాలో అతనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అడిగే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. దానికి ఒక మ్యాండేటరీ ప్రొసీజర్ ఉంది. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంది. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా ఆ డాక్యుమెంట్ ఏంటి అనేది మేము కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడి మార్పులు చేర్పు కూడా చేశాము. సో దాని ఆధారంగా ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకుని వెళ్ళారు. సో అలా వెళ్ళటం, డాక్యుమెంట్ అడగటం పూర్తిగా చట్టబద్ధమే. దీనిలో చట్ట వ్యతిరేకం అంటూ ఏమి లేదు. పౌరులు తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు ఏదైతే అడిగారో అది ఇచ్చి తీరాలి. ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అవ్వను, నా దగ్గర డాక్యుమెంట్లు ఏమి లేవు, నేనేమి ఇవ్వను అంటే కుదరదు, ఓటు పోతుంది. సో ఈ ప్రక్రియని అందరూ ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.
ఓకే. ఇంకోటి కూడా ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఈ రోజు చారిత్రకమైన తీర్పులో భాగంగా ఏదైతే ఎవరైతే పశ్చిమ బెంగాల్లో ఏదైతే డిస్క్రిపెన్సీస్ లాజికల్ డిస్క్రిపెన్సీస్ వచ్చేసి లేకపోతే ఎక్కడైనా సరే ఎవరైనా సరే డాక్యుమెంట్స్ లేవు ఉన్నా లాజికల్ డిస్క్రిపెన్సీస్ ఉన్నా అంటే జనరల్ గా ఆరోపణ ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం మీద కాంగ్రెస్ కమ్యూనిస్ట్ టీఎంసీ ఏం చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసేవారంటే పౌరసత్వాన్ని నిర్దేశించడానికి మీరు ఎవరో అడిగేవారు. ఎలక్షన్ కమిషన్ ని పౌరసత్వాన్ని నిర్దేశిస్తున్నారు, అసలు పౌరసత్వం చూడాల్సిన బాధ్యత మీ మీద ఎవరికి ఇచ్చారు మీకు అధికారం? దాని సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి ఈ రోజు, అసలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫస్ట్ రూల్ ఏంటంటే దేశ పౌరులకే ఓటు ఇవ్వాలి అన్నది వాళ్ళ రూల్, అది వాళ్ళ హక్కు, అది రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫస్ట్ మ్యాండేట్, ఫస్ట్ నిబంధన. సో దానికి సంబంధించి పౌరుడు అవునా కాదా చూసుకోవాల్సిన, బేరీ చేసుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది. అలా తెలుసుకొని దాని ప్రకారం ఓటు ఇవ్వాలా వద్దా అని చెప్పి ఎన్నికల సంఘం నిర్ణయించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఎవరికైతే ఓటు పౌరసత్వం మీద డౌట్ ఉండి లేకపోతే ఆ డిస్క్రిమినేషన్ ఉండిపోయినాయో అవన్నీ 4 వారాల్లో హోంశాఖకి పంపించమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏదైతే లాజికల్ ఏది 18 ఏళ్ల తండ్రికి 4 పిల్లలు, 30 ఏళ్ల తండ్రికి 30 పిల్లలు, అలా ఏదైతే ఉన్నాయో లాజికల్ డిస్క్రిపెన్సీస్ ఇవన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి 4 వారాల్లో పంపించండి. కేంద్ర కేంద్ర హోంశాఖకి ఈ డాక్యుమెంట్లన్నీ కేంద్ర హోంశాఖ పంపించండి. కేంద్ర హోంశాఖ డిసైడ్ చేస్తుంది వాళ్ళ పౌరులు ఎవరో కాదా, కేంద్ర ఎన్నికల సంఘం డిసైడ్ చేయదు, కేంద్ర హోంశాఖ పంపించండి, హోంశాఖ డిసైడ్ చేస్తుంది ఈ పౌరులు ఎవరో కాదా అని చెప్పి చారిత్రకమైన తీర్పు ఇచ్చారు. చాలా అద్భుతమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇదైతే విపక్షాలు నోటికొచ్చినట్టు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలు మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ నోళ్ళకి మూతపడ్డాయి, తాళాలు పడ్డాయని చెప్పి భావించారు. సార్ అదైతే ఒక డిమాండ్ ఉంది సార్, అంటే జనగణన అనేది జరగాలి, జనగణన సరిగ్గా జరగడం లేదు. సో దానిలోనే అసలు క్లియర్ గా వస్తుంది. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు సర్ అనే విధానాన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నా, అంటే అది సెంట్రల్ కి అనుకూలంగా ఉండేటట్టుగా తీసుకొచ్చారు దీన్ని అని. సో దా డిఫరెన్స్ అయినా చెప్పగలుగుతారా మీరు? ఏమాత్రం అవగాహన లేక విచక్షణ లేని వాళ్ళు మాట్లాడే మాటలు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు దాకా రాజ్యాంగబద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఓటు హక్కు ఇవ్వాలా వద్దా అనే డిసిషన్ రాజ్యాంగం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చింది. జనగణన ఏంటి, జనాలు ఎవరెవరు ఉన్నారు కౌంట్ చేసేది. 1 2 3 4 5 6 కౌంట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఈ దేశంలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కౌంట్ చేసుకుని, వాళ్ళ పౌరసత్వం ఏం చూడదు, లేకపోతే వాళ్ళకి ఓటు ఇవ్వాలా వద్దా కాదు చూడదు, ఎంతమంది ఉంటే అంతమంది కౌంట్ చేస్తారు. ఓకేనా? సో ఈ దేశంలో ఒకవేళ అమెరికా నుంచి సంవత్సరం పాటు ఇక్కడ జాబ్ చేస్తుంటారు కొంతమంది ఈ దేశంలో, వాళ్ళు కూడా కౌంట్ చేస్తారు. సరే కౌంట్ చేసి ఓకే వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు ఇలా నోట్ చేసుకుంటారు. ఎవరుంటే వాళ్ళందరూ కౌంట్ చేస్తారు. కౌంట్ చేయటం వేరు, సత్వం వేరు, ఓటు ఇవ్వటం వేరు, అది వేరు ఇది వేరు, ఈ ప్రక్రియ వేరు ఆ ప్రక్రియ వేరు. సో ఓటర్ ప్రక్రియకి జనగణనకి లేకపోతే కులగణనకి లింక్ చేయటం అన్నది గోడుగుంకి మోకాలకి లింక్ చేసేటువంటిదండి. సార్ మీరే అన్నారంటే ఇందాక గెలిచిన ప్రతి ప్లేస్ లోనే ఎక్కడైతే ఈ సర్ విధానం అమలైందో ఈ ఓట్ల తొలగింపు చేసిన ప్రతి ప్లేస్ లో కూడా మా పార్టీ వచ్చింది, అక్కడ విజయ్ వచ్చాడు తమిళనాడులో, ఇవన్నీ చెప్పారు. సో మనం ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ నే తీసుకుంటే భవానీపురంలోనే ఎన్ని ఓట్లు బయటకు వెళ్ళిపోయినాయో చూసాం అందరం కూడాను చాలా వరకున. సో ప్రతి చోట కూడా ఈ ఓటమి ఏదైతే ఉండి బీజేపీ ఆ ప్లేసెస్ లో విన్ అవుతుందో, సో ఈ ప్రతి ప్లేస్ లో కూడాను దాదాపు 11 to 12% ఓటర్స్ అనేది ఆ గల్లంత అనేది కనిపిస్తోంది అని అంటున్నారు. అంటే ఇది కావాలనే ఒక పర్ఫెక్ట్ స్కెచ్ ప్రకారం వెళ్తూ ఉన్నారు వీళ్ళు అని అంటున్నారు. సో అది మీకెందుకు ఆపాదిస్తున్నారు అని అనుకోవచ్చు, అసలు మిమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అనుకోవచ్చు? అంటే వాళ్ళ చేతకంతనాన్ని, వాళ్ళు ఎక్కడెక్కడైతే ఓడిపోతున్నారో అక్కడ మా చేతకాంతనం వల్ల ఓడిపోయాం, మాకు బలం లేక ఓడిపోయాం అని యాక్సెప్ట్ చేయడానికి సిగ్గు బిడియం అడ్డొచ్చి మా మీద బురద జల్లుతున్నారు. మరి అలా అయితే మరి కేరళలో కూడా 60 లక్షల ఓట్లు పోయినాయి కదా, మరి అక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వచ్చిందా మీకు ఆ ప్రభుత్వం? అంటే అక్కడ మాకు బాగా బలం ఉంది అందుకే వచ్చా అంటున్నారు. తమిళనాడులో విజయ ప్రభుత్వం ఎలా వచ్చింది, అక్కడ కూడా మరి 90 లక్షల ఓట్లు పోయినాయి కదా, ఎలా వచ్చాయి? మరి ఎస్ఐఆర్ వల్లే మీరు ప్రభుత్వం లేదు, మా బలం వల్ల వచ్చాయని చెప్పన్నారు. అంటే సిగ్గు చెరువు లేకుండా, ఏమాత్రం బిడియం లేకుండా, వారి యొక్క అపజయాలని, వారి యొక్క ఫెయిల్యూర్స్ ని ఒప్పుకోకుండా కేవలం పశ్చిమ బెంగాల్ మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడటం అన్నది వాళ్ళ యొక్క వైఫల్యానికి ప్రతీకగా చూస్తున్నాను.
ఈ రోజు పశ్చిమ బెంగాల్ చూస్తున్నాం చూడండి, బార్డర్ లో టీవీలో వస్తుంది కదా, ఎంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు బంగ్లాదేశ్ కి, క్యూ కట్టారు, టీవీలో చూస్తున్నాం కదా. మరి ఎవరు వాళ్ళందరూ, ఎలా వచ్చారు వాళ్ళందరూ? వాళ్ళందరికి ఓటు హక్కు ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్, కమ్యూనిస్టులు టీఎంసీ చేసిన దురాగతం కాదా ఇది? కళ్ళ ముందు కనబెట్టలేదు? ఏ తమిళనాడులో కనబట్టలేదు, అది కేరళలో కనబట్టలేదు, మరి పశ్చిమ బెంగాల్ ఎందుకు కనబడుతుంది? పశ్చిమ బెంగాల్ ని ఒక నరకోపంలో తయారు చేసి పెట్టారు ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టీఎంసీలు. వీళ్ళు ఓటు బ్యాంక్ కోసం బంగ్లాదేశీలందరూ భారతదేశంలో తీసుకొచ్చి ఓటు ఇచ్చి ఓటు వేయించుకుని గెలిపించుకుంటా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఎక్కడ లేని రాష్ట్రం, ఏ రాష్ట్రంలో లేని సమస్య పశ్చిమ బెంగాల్లో ఎందుకు వచ్చిందండి? ఇంత పెద్ద సమస్య, ఇంత పెద్ద చర్చ. మీరు అన్ని ప్రశ్నలు పశ్చిమ బెంగాల్ చుట్టూ అడుగుతున్నారు, మీరు అడుగుతున్నారంటే ఎందుకు వస్తుంది చర్చ? అక్కడ ఒక భయానక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏంటి ఆ ప్రత్యేక పరిస్థితులు? బంగ్లాదేశీలందరినీ తీసుకొచ్చి భారతదేశంలో కూర్చోబెట్టి ముస్లింస్ అని తీసుకొచ్చి ఓటు బ్యాంక్ తయారు చేసుకొని వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఎన్నికలకు వెళ్తామని పరిపాటు అయిపోయింది కాంగ్రెస్ కి, కమ్యూనిస్టుకి, ఇప్పుడు టీఎంసీకి. సో మరి అలా కాకపోతే ఈ రోజు అందరూ క్యూ ఎందుకు కడుతున్నారు బోర్డర్ దగ్గర బయటికి వెళ్ళిపోవడానికి? సో ఈ దేశ ప్రజలు చూస్తున్నారు. సార్ అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడు జూన్ 15th కి ఏపీలోని ప్రక్షాళన చేయబోతూ ఉన్నారు ఇవన్నీ కూడా. సో ఏపీలోని ప్రక్షాళన అంటే ఇప్పుడు ప్రెసెంట్ కూటమి గవర్నమెంట్ నడుస్తా ఉంది. సో ఇదే ఎస్ఐఆర్ అనేది గత ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా చేసి ఉండుంటే ఇంకా మరి అంటే ఓట్ల పర్సంటేజ్ ఎట్లాగా డీవియేట్ అయ్యి ఉండేది అనేది అదొక సెపరేట్ పిక్చర్. సో ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటారు? అంటే మీరు అన్నట్టుగా వెస్ట్ బెంగాల్లోనే ఎంత తీసేసారో అందరూ చూసారు. సో ఏపీలోనే ఎట్లాంటి రేషియో వచ్చే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ ఇమాజినేషన్. ఎస్ఐఆర్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలు కూడా ఎడ్యుకేట్ అయ్యి ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే 2002లో చేశారు, అప్పటి నుంచి ఇప్పుడు చేయలేదు కాబట్టి 23 ఏళ్ళు 24 ఏళ్ళ తర్వాత చేస్తున్నారు కాబట్టి. సో కొంత మనం కూడా అవగాహన పెంచుకొని వాళ్ళు అడుగుతున్న డాక్యుమెంట్లు మనం సబ్మిట్ చేయాలి. అంతేగాని సబ్మిట్ చెందను అంటే రాజకీయ పార్టీలు కూడా మేము కూడా నేర్చుకుంటున్నాం ఏంటి డాక్యుమెంట్ ఏమేమి చేసుకున్నాం, అలాగే మేము కూడా ప్రజలకు వెళ్ళి చెప్తాం. అలాగే అందరు రాజకీయ పార్టీలు, అలాగే బిఎల్ఓలు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కదా, సచివాలయ ఉద్యోగులు, టీచర్లు వీళ్ళే ఉంటారు. సో అందరూ కలిసి చేయవలసినటువంటి ఒక పండుగ, ప్రజాస్వామ్య పండుగ ఇది. ఇప్పుడు చనిపోయిన ఓటర్లు ఉంటారు. ఇప్పుడు 2023లో శౌర్య గారు, మా రాష్ట్రంలో ఎస్ఎస్ఆర్ జరిగింది, స్పెషల్ సమ్మరీ రివిజన్. ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్ లో, ఎస్ఐఆర్, ఎస్ఎస్ఆర్, ఇలా ఐఆర్, ఇలా కొన్ని ఉన్నాయి. ఎస్ఎస్ఆర్ ప్రక్రియ జరిగింది మా రాష్ట్రంలో. 25 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి మా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షలు తొలగించి. దానిలో ఎవరు? చనిపోయిన ఓటర్లు, మైగ్రేట్ అయిన ఓటర్లు. కాకినాడ జిల్లాలోనే చనిపోయిన ఓట్లు కొన్ని వేల మంది ఉండిపోయారండి. నేను ఆ ప్రక్రియలో భాగంగా ఉన్నాను. కాకినాడ జిల్లా కలెక్టర్ గారితో ప్రతి వీక్ రివ్యూలో ఉండేవాడిని పార్టీ తరఫున. చనిపోయిన ఓట్లు చాలా మంది ఉండిపోయినాయి అక్కడ, అవన్నీ తొలగించాం. ఒక డోర్ నెంబర్ పేరు, పిఠాపురంలో ఒక డోర్ నెంబర్ పేరు మీద 1000 ఓట్లు ఉన్నాయి. నేను అడిగాను కలెక్టర్ గారిని, ఎలా అండి ఒక డోర్ నెంబర్ పేరు మీద ఎలా ఉంది? ఎప్పుడు నుంచో ఉన్నాయి రవికిరణ్ గారు ఇవన్నీ. ఇప్పుడు ఏమవుతుంటేనంటే ఒక కాలనీ కడుతుంటాము, ఒక ఇల్లు ఉంటది, ఆ కాలనీ మన కట్టం వెంటనే డోర్ నెంబర్ ఇచ్చారు, మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ ఇచ్చారు. మీ దగ్గర ఉన్న చెప్పండి అంటారు, మీ దగ్గరది డోర్ నెంబర్ ఏదో వేయండి అంటారు. ఆ పక్కన డోర్ది వేస్తాం, వేస్తే ఓటు ఇచ్చేస్తాడు. అలా అందరూ అదే పెడతారు, ఆ డోర్ నెంబరే. మళ్ళీ మన డోర్ నెంబర్ వచ్చాక మున్సిపాలిటీలో మనం కానీ మళ్ళీ ఎన్నికల బిఎల్ఓ మార్చడం, మళ్ళీ వచ్చి ఫామ్ తీసుకుని వచ్చి దాన్ని కరెక్ట్ చేయాలి కదా. లేకపోతే మనమన్నా ఇవ్వాలి, మనం ఇచ్చిన వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళు 1.25 లక్షల పనులు. ఒక డెడికేటెడ్ స్టాఫ్ ఉండరు. ఇక్కడ సమస్యలు ఉన్నాయి. బిఎల్ఓ అనేది డెడికేటెడ్ స్టాఫ్ కాదు, వాళ్ళకి 1.25 లక్షల పనులు ఉంటాయి. టీచర్లు ఈ క్లాస్ టీచింగ్ చెప్పుకోవాలి, ఇది చూడాలి, అది చూస్తాడు, ఇది చూస్తాడు. డెడికేటెడ్ స్టాఫ్ ఉండరండి ఇక్కడ. అందుకనే ఆ కరెక్షన్స్ చేయక అలా ఉండిపోతాయి. అవన్నీ మళ్ళీ పిఠాపురంలో ఆ డోర్ నెంబర్ అన్ని కరెక్ట్ చేసి అన్ని ప్రతి డోర్ నెంబర్ డివైడ్ చేసి ఎవరి డోర్ నెంబర్ అన్ని చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు రాహుల్ గాంధీ బీహార్ లో 0 అని ఉంది, ఒక గ్రామంలో దాని 500 ఓట్లు ఉన్నాయి అంటే ఇలాగే ఉంటాయి. ఇది మనకు తెలియదేం కాదు, మన ఇంట్లో చుట్టూరు జరిగాయే ఎప్పుడో. అందుకని ఎన్ని ప్రక్షాళన జరుగుతాయని భయపడేది ఏం లేదు. మనం తప్పనిసరిగా ఫామ్ ఆఫ్ ది ఇన్వైటెడ్ ఫామ్. వెస్ట్ బెంగాల్ ని చూస్తే అందరికి భయం వేస్తుంది. నెక్స్ట్ ఏపీ పరిస్థితి అంటే అక్కడ ఎంత % ఆఫ్ ఓట్లు అనేవి తీసేస్తారు. సో అంటే వీళ్ళకి కూటమికి అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఏమైనా మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారా నెక్స్ట్ ఎలక్షన్స్ కి అని? సో మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి కొంత క్లారిటీ వచ్చింది. ఏపీ కన్నా తెలంగాణ ఎక్కువ పోతాయండి. తెలంగాణ మీకు హైదరాబాద్ ఉంది, 2 కోట్ల జనాభా ఉన్నారు. హైదరాబాద్ లో మొత్తం మైగ్రేట్ అయిపోయిన జనాలు. నేను తెలంగాణలో వర్క్ చేశాను. మన రాజాసింగ్ గారి నియోజకవర్గానికి నేను అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా ఏపీ నుంచి వర్క్ చేశాను. నేను చూశాను సగం మంది ఓటర్లు లేరు. ఆ ఓటర్ లిస్ట్ లో అందరూ ఎప్పుడో మైగ్రేట్ అయిపోయిన ఓటర్లు ఉన్నారు. ఏ అపార్ట్మెంట్కి వెళ్తే వీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు సార్, ఇది 10 ఏళ్ళ నుంచి అలాగే ఉంది సార్, తీయట్లేదు సార్ ఎవరో అన్న సందర్భాలు నాతోనే అన్నారు. సో మీకు కనీసం హైదరాబాద్ లోనే ఒక 50 లక్షల ఓట్లు పోతాయి తప్పనిసరిగా. ఎందుకంటే అందరూ చనిపోయిన ఓటర్లు, మైగ్రేట్ అయిన ఓటర్లు అన్ని ఉంటాయి. 50 లక్షల ఓట్లు అక్కడే. అంతేగాని అయిపోయి అమ్ము తీసేశారు అని ఏడు చేస్తారు చెప్పండి. తీయకుండా ఏం చేయాలి?
చనిపోయిన ఓటర్లు మైక్ ఉంచుకుంటారు అక్కడ. ఎన్ని ప్రక్షాళన చేయాలి, ప్రక్షాళన చేస్తే కానీ అవ్వదు. నేను కూడా నా ఓటు 2009 వరకు వెంగళూరు నగర్ లోనే 91/B ఉంది. నేను అక్కడే ఉండేవాడిని. ఇప్పటికి నా దగ్గర కార్డు ఉంది. మరి ఈ రోజు వరకు నా ఓటు అక్కడ ఉందేమో నా డౌట్, నాకు తెలియదు. ఉండే ఉండదు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో. అప్పుడు నా ఓటు తీసేస్తే తీసేయాలి. మరి అలా పెట్టి కూర్చుంటే మరి కరెక్ట్ కాదు కదా. నేను ఎప్పుడో వచ్చేసి ఇక్కడ 15 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి. ఎన్ని ఉంటాయండి సమస్యలు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఉంటాయి మంచి.